గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో జాతీయ స్థాయి విజ్ఞాన్ మహోత్సవ్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినిమా డైరెక్టర్ బాబీ, పారా పిస్టల్ షూటర్ రుబీనా ఫ్రాన్సిస్ హాజరయ్యారు. ఆటల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్తమ ప్రతిభ చాటిన వివిధ రాష్ట్రాల విద్యార్థులకు ట్రోఫీలను, 15 లక్షల రూపాయల నగదు బహుమతులను అందజేశారు. ఏ రంగంలో ఇష్టం ఉంటే ఆ రంగంలోకి వెళ్లాలని విద్యార్థులకు బాబీ సూచించారు. జీవితంలో ముందుకు వెళ్లాలంటే అల్లరితో పాటు క్రమశిక్షణ కూడా ఉండాలన్నారు. 2024 పారాలింపిక్స్ బ్రాంజ్ మెడలిస్ట్, ఇండియన్ పారా పిస్టల్ షూటర్, అర్జున అవార్డీ రుబీనా మాట్లాడుతూ జీవితంలో ఎప్పుడూ ప్రయత్నాన్ని విరమించుకోవద్దని సూచించారు. ఈ మహోత్సవం ద్వారా విద్యార్థులకు నూతన అనుభవం పొందే అవకాశం లభించిందని విజ్ఞాన్ సీఈఓ డాక్టర్ మేఘనా కూరపాటి అన్నారు. వర్సిటీలో ప్రతిరోజు జరిగే కార్యక్రమాలు వంటి వాటిని విద్యార్థులకు అందజేయడమే లక్ష్యంగా రూపొందించిన వాయిస్ ఆఫ్ విజ్ఞాన్ మ్యాగజైన్ను అతిథులు ఆవిష్కరించారు. సో మనకు వచ్చిన ఏ అయితే ఉంటాయో వాటన్నిటిని క్రమశిక్షణతో పెడితే అల్లరి చేయాలి. నేను చేసిన అల్లరి నాకు తెలిసి నా ఫ్రెండ్ని పిలిచి అడిగితే అడిగి చెప్తాడు. చాలా తక్కువ వెళ్ళేవాడిని కాలేజీకి. కానీ వన్స్ మన లైఫ్ కనుక ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు ఆ అల్లరితో పాటు లోపల ఉన్న ఒక ఒరిజినల్ ఏదో మనం ఇగ్నైట్ చేయాలి. సో ఇంతకంటే ఎక్కువ పీకితే క్లాసు మళ్ళీ అరుస్తాను. నేను తెగరిసేవాడిని. నీ ఎవడు చెప్పింది తినేవాడిని కదా తమ్ముడు. సో థ్యాంక్ యూ సో మచ్ విజ్ఞాన్. మీ అందరిని చూసినప్పుడు నా లవ్ స్టోరీ నాకు మళ్ళీ రీకలెక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇప్పుడు ఒక చిన్న పాప కూడా ఉంది. డాకు మహారాజులో పేరు పెట్టాను. ఆ పాప పేరు వైష్ణవి అని. సో నేను యాక్చువల్గా అడిగాను, నేను బాంబేలో లేకపోతే మా పాపని అనుషని తీసుకొచ్చేవాడిని. మీ అమ్మ చదువుకున్న కాలేజ్ ఇదే, మీ అమ్మ ట్రిపుల్, మీ నాన్న బయట తిరిగేవాడని చూపిద్దాం అనుకున్నా పాపం. బట్ కుదరలా. బట్ ఖచ్చితంగా నెక్స్ట్ హీరో మళ్ళీ పిలుస్తారు. మళ్ళీ మీరు అరిసినట్టు మళ్ళీ కళ్యాణ్ గారితోనో, జూనియర్ ఎన్టీఆర్ గారితోనో, మళ్ళీ బాలకృష్ణ గారితోనో మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టి మళ్ళీ వస్తా. అప్పుడు చూపిస్తాను నా కూతురిని. మీ అందరికీ ముందు నా కూతురికి ఇదంతా చూపించాలి. Hello everyone. You guys are inspiration of me, but now I'm here to inspire you guys with my words and my journey. We are facing, I'm walking on my foot. I'm capable enough, but you guys will not believe many athletes are suffering from many issues. They are not able to stand on their feet also, not able to go washrooms too. So I'm so lucky and I'm so thankful to my parents that they had on the time they operated me and they done a good job that I'm walking on my foot. That is a good achievement of mine, and I have never give up in my life.